ద్వారకలో జరుగుతున్న ఈ సమాపనోత్సవంలో భాగంగా అయితే ఇక్కడ వైష్ణవ మహాదివ్య క్షేత్రం యొక్క చైర్మన్ గారైన చలువాది మల్లికార్జునరావు గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్తే. నమస్కారం అమ్మా. బాగున్నారు? శ్రీ వైష్ణవ మహాదివ్య క్షేత్రం తలపెట్టినటువంటి విష్ణు సహస్రనామం 365 రోజులు జరిగిన సందర్భంగా ఈరోజు కృష్ణ భగవానుడి దగ్గర ద్వారకాలో యజ్ఞం చేద్దాం అనేది ఒక నిశ్చయించుకున్నాము. సరే, దాని ప్రకారంగా నడుస్తుంది. మొత్తానికి మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రపంచం అంతా కూడా శాంతియుతంగా ఉండాలి, యుద్ధాలు ఏమి లేకోకుండా ఈ భగవంతుడు వాళ్ళిద్దరికి దక్షిణతలు వేయాలని చెప్పి నేను కోరుకుంటున్నా. ఎందుకంటే ప్రపంచం అంతా శాంతిగా ఉంటేనే మనందరం సుఖంగా ఉండగలుగుతాం, అంతే కదా. మరి ఒక పక్కన యుద్ధాలు జరుగుతూ ఉంటే అన్ని రేట్లు పెరిగిపోయి మామూలు జనం, సామాన్య జనం అంతా కూడా చాలా ఇబ్బంది పడిపోతున్నారు. నేనైతే మాత్రం ఈ యజ్ఞం అంతా కూడా స్వామివారికి అర్పించి తద్వారా ప్రపంచ శాంతి జరగాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఈ రోజు అయితే మీరు యజ్ఞంలో పాల్గొన్నారు కదా, మీకు ఎలా అనిపించింది? నాకు జనరల్గా సంతోషంగానే ఉంటుంది. ఏ యజ్ఞంలో గురించి సంతోషంగా. ఎందుకంటే మాకు సెక్రటరీ గారు వెనకాల దన్ను, మాకు ఏది కావాలన్నా కూడా ఆయన ఏది తలుచుకుంటారు అయిపోద్ది, అంతే. ఇంకా స్వామివారు ఎక్కడ ఎనగాడరు. ఆయన ఏంటంటే నాకన్నా కూడా ఆయన భక్తులు ఎక్కువ. స్వామివారు పిలిస్తే పలుకుతాడు ఆయన, అర్థమైందమ్మా. అంటే నేను ఇంకా స్టేజీ రాలేదు వాస్తవంగా, అయినా కూడా సరే నా సర్వీస్ నేను చేసుకుంటూ వెళ్తా ఉన్నాను. ఈ జనరేషన్ వాళ్ళకి ఇలాంటి యజ్ఞాల గురించి లేకపోతే క్రతువుల గురించి మీరేం చెప్తారు? వాళ్ళు ఎంతవరకు తెలుసుకోవాలి? ఇప్పుడు ఇవాళ జనరేషన్ అంతా కూడాను సంపాదనలో మునిగిపోయి వాళ్ళు అదే ప్రపంచం భావిస్తున్నారు. కానీ అది చాలా కరెక్ట్ కాదు. భక్తి ఉండాలి, తర్వాత ప్రజల మీద విశ్వాసం ఉండాలి, తర్వాత సాంఘిక సంక్షేమ కార్యక్రమాలు చేయాలి, పేద ప్రజల్ని ఆదుకోవాలి. మరి విద్యాదానం, తర్వాత అలాగే వైద్య దానం కూడా చేయాలి. మేము రాబోయే రోజుల్లో మా టెంపుల్లో ఫ్రీ మెడికల్ క్యాంప్ కండక్ట్ చేద్దాం. విత్ మెడిసిన్స్తో కూడా కలిపి ఫ్రీ మెడికల్ క్యాంప్ ఇవ్వాలనేది నా కాన్సెప్ట్. అది త్వరలో నెక్స్ట్ మంత్లోనే స్టార్ట్ చేస్తాం. మేము చుట్టుపక్కల ఒక 10 ఊళ్ళకి ప్రచారం నిమిత్తం రథాన్ని పంపించి, ఇది ఒక వ్యాన్ పంపించి, తద్వారా పేద ప్రజలందరికీ కూడా ఈ మెసేజ్ వెళ్ళేలాగా చేసి తద్వారా వాళ్ళందరూ కూడా లబ్ధి పొందాలని చెప్పి నేను. ఎందుకంటే ఈరోజు చూస్తున్నారు మీరు, కార్పొరేట్ హాస్పిటల్లో వెళ్ళాలంటేనే భయం వేసిపోతే పరిస్థితి. ఇవాళ మినిమం 700 రూపాయలు కన్సల్టేషన్ తీసుకుంటున్నారు. అటువంటి వాటి నుంచి తప్పించి మేము చేయాలని నేను సెక్రటరీ గారు తలుచుకున్నాము. భగవంతుడు తప్పకుండా చేస్తాడని చెప్పి నాకు నమ్మకం ఉంది. ఆ పని నెక్స్ట్ మంత్ ఆగస్టులోనే మొదలు పెడతాం. ఖచ్చితంగా ఎవ్రీ 4th సండే చేద్దామని ఆలోచన ఉంది. మీ ఆకాంక్ష తప్పకుండా తీరాలని, మీరు ఓన్లీ మానవ సేవే మాధవ సేవ అన్నట్టుగా మీరు ప్రజలందరికీ, పేద ప్రజలందరికీ కూడా ఇంకా మరిన్ని వాళ్ళకి హెల్ప్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. పేదవాళ్ళే చూడాలమ్మా. ఎందుకంటే పాపం వాళ్ళు ఏదో కూలీనాలు చేసుకొని బతికేవాళ్ళు. అంతేగాని మనలాగా ఉండి చేసుకునేవాళ్ళు కాదు. నా ఏమేంటంటే బాగా వెనకబడినటువంటి వాళ్ళందరినీ కూడా కనీసం వైద్య సహాయం చేయాలి, భగవంతుడి సేవలో కూడా ఉండమని చెప్పాలి. మనం కూడా వాళ్ళ తద్వారా ఈ సందర్భంగా వాళ్ళందరినీ కూడా దీంట్లో పాల్పంచుకొని ఆ భగవత్ సేవలో పాల్గొంటే అన్ని అరిష్టాలు పోతాయి. కాబట్టి ఏంటంటే ప్రజలందరూ కూడా నేను చెప్పేది ఏంటంటే మీరు సేవ చేయండి, దేవుడి సేవ చేయండి, తద్వారా మీరు లబ్ధి పొందండి, మీరు వైద్య సదుపాయాలు ఇస్తాం మేము అని చెప్పి సందేశం. ఇలా మీరు ఎంతోమంది సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను సార్.